నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఈరోజు ఒక సంఘటన చూస్తే నేను ఏదైతే థంబ్నెయిల్ పెట్టానో అదే విధంగా ఈరోజు ఒక V6 మీడియా ఎప్పటి నుంచో అమ్ముడు పోయిందని మొదటి నుంచి చెప్తున్నా. ఖమ్మంలో జరిగిన విషాదం మన అందరికీ తెలిసిందే. ఖమ్మంలో బీభత్సమైన వరదలు రావడం వల్ల అక్కడ చాలా మంది ప్రాణాపాయం కానీ ఆస్తి నష్టం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుందా అంటే పొంగులేటి గారేమో బైక్ వేసుకొని యూనికార్న్ బైక్ వేసుకొని అటు నుంచి అటు పరుగులు తీసుకుంటూ పారిపోయిన విషయాన్ని మనం చూసిందే. అదే వరద బాధితులకు తినడానికి తిండి కానీ వేసుకోవడానికి బట్టలు కానీ ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వారికి సహాయం చేయలేదు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సహాయపడ్డారు, వారికి తినడానికి తిండిని పెట్టారు, బట్టల్ని కూడా పంచారు. అలా పంచినప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు దానిని విమర్శించి అక్కడి నుంచి తరిమి కొట్టడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళందరూ ఏకమయ్యి బీఆర్ఎస్ వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. అదే ఒకటి అనుకుంటే మీకు ఒక వీడియో చూపెడతాను ప్రజలారా. అసలు ఒక ఆమె ఆ వరదల్లో చిక్కుకుంటే ఒక బీఆర్ఎస్ నాయకుడు ఈ విధంగా 30,000 తీసుకున్నాడు అనే ఒక దుష్ప్రచారంతో అక్కడ ప్రాణాలు పోతా అంటే పైసలు లెక్కన. ప్రజలారా మీరే చెప్పండి, బ్రతుకున్నంత కాలం కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ V6 మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాడు 30,000 తీసుకున్నాడు అని చెప్తా ఉన్నాడు. ఆ సన్నాసులకి తెలియదా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ కార్యకర్తలు ఎవరు రక్షించడానికి ఎవరు పోలేదట. ఈ వీడియోని ఒక్కసారి మీకు ప్లే చేస్తే మళ్ళీ ఆడు కాపీ స్ట్రైక్ ఎత్తాడు. ఒకసారి మీకు ప్లే చేసి వినిపిస్తాను, ఒకసారి చూడండి. అసలు దీనికి సంబంధించింది ఏంటంటే ఆ వ్యక్తి ఎవరిని కాపాడలేదు. ఎవరిని కాపాడాడంటే అతను కాపాడిన వ్యక్తి వేరు, ఈ వ్యక్తి వేరు. ఈ వ్యక్తి ఏంటంటే ఇటు సుందరయ్య నగర్ కాలనీలో 29వ డివిజన్ లో కాపాడటం జరిగింది. ఆ సుభాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉందో బ్రిడ్జి మీద కాపాడిన వ్యక్తి పేరు సుభాన్. అతను హర్యానాకు సంబంధించిన JCB డ్రైవరు. అతను హ్యాండిక్యాప్. అయితే అతను కాపాడడం ఆ టైంలో గొప్ప. నీ ప్రభుత్వం నువ్వు ఏదైతే V6 మీడియా వివేక్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారో వాళ్ళు రక్షించకపోవడం మీకు సిగ్గుచేటది. కానీ అతను ముందు ధైర్యం చేసి ఆయన కాపాడడం చూడు, అది అతని గొప్పదనము. కానీ మీరు ఇట్లా కాదు కదా, దాన్ని దుష్ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ అంటా ఉన్నాడు, ఒక్కసారి వినండిగా ఎట్లా మాట్లాడతాడో లాస్ట్కి. ఈ రోజు అసలు అతను ఖమ్మంలో లేడు. 5గురం వచ్చినాం. అయితే మొత్తం ఎంత మంది ఉన్నారు? 5గురం. అంటే మీరు ఇక్కడ ఫ్యామిలీ మొత్తం 5గురం. వరదలో చిక్కుకున్న మొత్తం మీ పక్కింటి వాళ్ళందరూ కలిపి వాళ్ళు 4, మేము 5గురం, వాళ్ళు 4, 9 మంది 8 మంది ఉన్నాం. ఓకే. ఇతను ఇప్పుడు చిక్కుకున్న తర్వాత బయటికి తీసుకొచ్చి మీ దగ్గర ఎంత డబ్బు తీసుకుంటారు? 20,000 తీసుకుండండి. తీసుకుంటే తప్పేంది? తన ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళని కాపాడినందుకు 30,000 అయింది. 1,00,000 రూపాయలు తీసుకున్నా కూడా అది ఎవరైనా సరే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ద్వారా పంపిస్తారో వాడు కిరాయి తీసుకోకుండా ఉన్నాడా? ఆడ హెలికాప్టర్లు వేసుకొని వచ్చినా కానీ లేకుంటే బుల్డోజర్ వేసుకొని వచ్చినా కానీ పైసలు తీసుకోకుండా ఊరికనే వస్తారా గవర్నమెంట్ పరంగా? రాడు కదా. మరి ఈ V6 కొంచెమైనా బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతాడో తెలుస్తుందా? ప్రజల ప్రాణం ముఖ్యమా? లేకుంటే ఇక్కడ ఆడు బీఆర్ఎస్ వాడు కదా 20,000 తీసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుందని ఈ సన్నాసుడు వీని ఫోటో ఒకసారి మీకు చూపెడతాను. వీని ఒక్కసారి చూడండి. ఇగో ఈ సన్నాసుడు కూడా ఎట్లాంటి దరిద్రుడు అంటే ఒక్కసారి చూడండి. ఇగో ఇట్లాంటి సన్నాసులు కూడా తయారవుతా ఉన్నాడు సమాజంలో. వీళ్ళని ఏం చేయాలి? అసలు ఇలాంటి మళ్ళీ ఇంకో మాట చూడండి. లాస్ట్కి ఒక మాట అంటాడు. దీనికి సంబంధించింది ఏంటంటే ఆ వ్యక్తి అతని పేరు సుభాన్. అతను ఇక్కడ లేడు, అతను హర్యానా వెళ్ళిపోయాడు. ఎక్కడైతే ఈ సుందరయ్య నగర్ కాలనీ ఉందో వీడియో ఏదైతే వైరల్ అవుతుందో అతను సుభాన్ కాదు, అతని పేరు నరసింహరావు. అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. అతను ఎవరైతే 7గురు చిక్కుకున్నారో 7గురు దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి 30,000 రూపాయలు, ఒక ఫ్యామిలీ దగ్గర నుంచి 20,000 రూపాయలు, మొత్తం 50,000 రూపాయలు తీసుకున్నాడు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు సన్మానించిన వ్యక్తి పేరు సుభాన్ కాదు, అతని పేరు నరసింహరావు. అతను బీఆర్ఎస్ కార్యకర్త. ఓకే, ఇప్పుడు కథ అర్థమైంది కదా. బీఆర్ఎస్ వాడు వచ్చి కాపాడిండు, ఇక అతను బాగా వైరల్ అయిపోయిండు. కాంగ్రెస్ వాళ్ళకి ఇజ్జత్ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది, మానం అనిపిస్తూ ఉంది. ప్రజలు చెప్పించుకొట్టేటట్టున్నారని అతని పైన బురద జల్లడానికి ఇగో ఈ తొత్తుగాని తీసుకొచ్చిళ్ళు. ఈ తొత్తుగాని తీసుకొచ్చి ఈరోజు అదే V6 మీడియా మళ్ళీ బాంచనగిరి చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి. ఇక్కడ కాపాడిన మనిషి ఏ పార్టీ అయితుంది ఏందండి? ప్రాణాలకు తెగించి తను JCB తీసుకుపోయి కాపాడది గొప్ప. మీ పార్టీ వాళ్ళు కాపాడకపోవడం, మీరు కాపాడకపోవడం మీకు సెగ్గుచేటు. అక్కడికి వెళ్తే ప్రజలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని పళ్ళ జరుచుకొని చెప్పులు అందుకొని కొడతారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి లేని సన్నాసులు ఇట్లా తయారవుతారు ప్రజలారా. మరి మీరు అర్థం చేసుకోండి. ఖమ్మం ప్రజల వరద బాధితులకు ఒక్కడైనా అక్కడ 3 మంత్రులు పొంగులేటే కావచ్చు, భట్టి విక్రమార్క కావచ్చు, లేకుంటే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అక్కడ వరద నీళ్లు వస్తుందని హెచ్చరించకూడలేదు వాళ్ళకి. అక్కడ అకస్మాత్తుగా పైన తూము లేపేసరికి
ఇట్లా కళ్ళు తిప్పి ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా వాకిలకు నీళ్ళు వచ్చాయంటే ఇక ఎటువంటి బీభత్సమైన వరదనో అర్థం చేసుకోవాలి. ఇక్కడ దానిని కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ మీడియా ఏదైతే V6 వెలుగు ఉందో ఈరోజు ఎటువంటి ప్రచారం చేస్తూ ఉందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపెట్టినా వీళ్ళు ప్రజలను ఆగం చేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని ఒక్కరికి సాయం చేసి మేము వరద బాధితులందరికీ కోట్ల రూపాయలు ఇచ్చినామనుకొని డప్పులు కొట్టుకునే రకం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. దయచేసి మిత్రులారా మేలుకోవాలి. ఈరోజు ఖమ్మం ప్రజలు అవస్థలకి తినడానికి తిండి లేక వాళ్ళ డబ్బులు కూడా మొత్తం తడిచిపోయి అక్కడ ఏమైనా కొనాలని కూడా దగ్గర కిరాణం షాప్ కూడా లేని పరిస్థితి. వారి యొక్క ఆహార భద్రత ఏవైతే కొన్ని వారి వండుకొని తినడానికి బియ్యాలే కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ మొత్తం నీటికి నానిపోయి స్మెల్ వస్తున్న పరిస్థితి. వేసుకోవడానికి బట్టలు కూడా లేదు. ఎవరైనా దాతలు మొన్నటికి మొన్న న్యూస్ లైన్ శంకర్ గారు వెళ్ళారు. అక్కడి నుంచి మన చిలక ప్రవీణ్ మీడియా వాళ్ళందరూ ఏకమయ్యి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఏకమయ్యి పోయి అక్కడ ఆహారాలు పంచడాలు వారికి దినసరి సరుకుల్ని పంచేయడానికి చేస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసిళ్ళు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఏం పంచిపెట్టిళ్ళు? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అధికారం లేనప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నష్టపోయిన కుటుంబానికి 25 లక్షల చొప్పున ఇవ్వాలి అన్నట్టుగా ఆయన చెప్పిండా లేదా? రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. మరి ఈరోజు ఏమైంది? ఆ నినాదం ఎటుపోయింది? మరి ఆ 25 లక్షలు ఎప్పుడు ఇస్తున్నావు రేవంత్ రెడ్డి? మరి ఏం చేయాలనుకుంటున్నావు? ప్రజలకు నీ యొక్క ప్రెస్ మీట్ చాలా ఇంపార్టెంట్. ఆడ ప్రెస్ మీట్ మీరు విన్నారు కదా ప్రజలారా. ఏం ప్రెస్ మీట్ అది? పనికొచ్చి ప్రెస్ మీటా? పనికొచ్చి ప్రెస్ మీట్ పెడతా ఈ ప్రభుత్వం వాళ్ళు. రేవంత్ రెడ్డి తీరు మొదలు బాగాలేదు. దానికి తర్వాత V6 మీడియా జర్నలిస్టు ప్రజల పక్షాన ఉండి కొట్లాడాలి తప్ప పార్టీ పరంగా బానిసత్వం అయిపోవద్దు. అక్కడ ఆ మహిళలు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఒక సన్నాసి పోయి రిపోర్టింగ్ చేసిండ్రట. అక్కడ మహిళ చెప్తా ఉంది, బాబు మమ్మల్ని ఆ దీన స్థితిలో ఎవ్వరు రాలేని పరిస్థితిలో మమ్మల్ని వచ్చి కాపాడిండు. 20,000 పోతే పోయినాయి కానీ ఆ లాంగ్ వీడియో ఉంది కాబట్టి నేను కొంచెం మాత్రం వినిపించిన. 20,000 పోతే పోయింది కానీ ఆయన కాపాడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. భూమి మీద నాకు నూకలు ఉన్నాయి కాబట్టి అతను బతికించినని చెప్తా అంటే ఈ సన్నాసోడు ఏం చెప్తా అంటే ఈ V6 మీడియా సన్నాసోడు ఏం చెప్తుందంటే అతడు బీఆర్ఎస్ వాడు కాపాడడానికి 20,000 తీసుకున్నాడు అని చెప్తా ఉన్నాడు. పైసలు తీసుకోకుండా ఎవడైనా పని చేస్తూ ఉన్నాడా? లేకుంటే రేవంత్ రెడ్డి పంపించిన హెలికాప్టర్లు ఊరికైనా వస్తాయంటే చెప్పు. మాకు కూడా వెనకబడి చెరువులు ఉన్నాయి, ఆ చెరువులో చేపలు పట్టాలి. మరి మాకు కూడా కావాలి హెలికాప్టర్లు. వల్లలు తిప్పాలంటే కింద అనకొండలు పట్టుకుంటున్నాయి. ఏం మాట్లాడతారు? V6 మీడియా భజన మీడియా. ఈరోజు అక్కడ మీడియాలు కూడా పోతలేవు. మొన్నటికి మన టీం అక్కడికి వెళ్ళింది, ఖమ్మంలోకి వెళ్ళింది. వాళ్ళ పరిస్థితిని తెలుపుకుంటా అంటే చెప్తా ఉన్నారు పాపం. ఏమని? ఇక్కడ మీడియా వాళ్ళు వస్తే కాంగ్రెస్ నాయకులు తరిమి కొడుతున్నారు, దగ్గర కూడా రానియడం లేదని. అట్లాంటిది ప్రాణాలకు తెగించి ఆడికిపోయి వీడియోలు తీసుకొని వచ్చినాం. దేనికోసం తీసుకొచ్చినాం? ఈ గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తుందా? ఏమైనా చేస్తుందా అని వీడియోలు పెడితే దానిపైన కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇటువంటి దరిద్రులు ఉన్నారు సమాజంలో. ఇటువంటి మీడియాలు పనిచేస్తూ ఉన్నాయి. నీలాంటి వల్ల, మీ V6 మీడియా లాంటి వాళ్ళ కన్మషం లేకుండా పనిచేసిన మాలాంటి వాళ్ళకి అక్కడ మచ్చ ఏర్పడతా ఉంది, మాకు మచ్చ ఏర్పడతా ఉంది. వరదల్లో కాపాడలేవు, రైతు బంధు ఇవ్వలేవు, రైతు రుణమాఫీ చేయలేవు. ఈ ప్రభుత్వ ప్రజల్ని పట్టించుకొని శాత కాదు నీకు. పేరుకేమో హామీలు లక్షల కోట్లు ఇచ్చేసి ఈరోజు చల్లగా జారుకుంటే ఇది కరెక్ట్గా చెప్తా ఉన్నా. ఇంకొకసారి V6 మీడియాకి నేను సీదా చెప్తా ఉన్నా, మీరు గనక లేనిపోని దుష్ప్రచారపు బూటకమైన నాటకాలు చేస్తే మాత్రము ప్రజలు చూస్తూ ఉన్నారు. చెప్పులు పట్టుకొని కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి చెప్తా ఉన్నా. ఈరోజు ఎటువంటి పనులు చేస్తూ ఉన్నారు? కల్మషం లేకుండా మేము నిజాన్ని బయట పెడతా ఉంటే మా మీద దాడులు చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. మరి ఇట్లాంటి విష ప్రచారం రాత్రున్న వాళ్ళపైన ఎందుకు తీసుకుంటలేరు చర్యలు? ఈ V6 మీడియా కదా ఎవరి కోసం పనిచేస్తా ఉన్నది? కాంగ్రెస్ కోసం పనిచేసేది ఈ మీడియా కదా. మరి ఇది ఎందుకు తెలుసుకుంటలేరు ప్రజలారా? నిజాలను మీ ముందు పెట్టాను. ఇక నుంచి ప్రజలారా మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన ఎట్టి డేంజర్ సిచ్యువేషన్ ఉన్నా కూడా పట్టించుకొని పరిస్థితి, నిజంగానే పట్టించుకునే పరిస్థితి. కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే మస్తు బాధ అనిపిస్తూ ఉంది. అటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. కాబట్టి ప్రజలారా ఇకనైనా మేలుకొని ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మిమ్మల్ని కాపాడడానికి మేము వస్తూ ఉంటే మా పైన దాడికి పాల్పడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వము. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి RGTV తెలుగు న్యూస్ ఛానల్.